హాయ్ హలో వెల్కమ్ టు ద సరిత సర్కాజం ఛానల్. ఈరోజు ఎపిసోడ్ సాటర్డే నాగమామ ఏం మాట్లాడిండు, మా హస్బెండ్స్ ఏం మాట్లాడిండు, అండ్ విష్ణుప్రియ సోనియాల లొల్లి అవన్నీ ముచ్చట్లు మాట్లాడుకుందాం. సో ముందుగా హైలైట్స్లోకి వెళ్ళిపోదాం. బేబక్క రేజ్డ్ హర్ వాయిస్ టుడే బట్ వాట్ ద యూస్ ఎలిమినేటెడ్ సండే. సోనియా విష్ణుప్రియల వారు ఏమన్నాడో చూద్దాం. నాగ్ సార్ హెల్మెట్స్ పొడుచుకున్నారు, కత్తి చెప్పిళ్ళు రీజన్లు సుత్తి. నాగ్ సార్ ఇచ్చారు మార్కులు, ఇప్పటికైనా తీస్తారు హౌస్మేట్స్ మాస్కులు. ఓకే, ఇవి అటు హైలైట్స్. చూసేద్దాం ఏం జరిగిందని. ఫస్ట్ ఓపెన్ చేసేటతోనే బేబక్క నిఖిల లొల్లి. బేబక్క ఏమంటుందంటే, సోనియా గురించి నేను వైబ్ సెట్ అవ్వట్లే అని చెప్పినా కదా, సో నువ్వు యాజ్ ఏ లీడర్ కానీ నేను వచ్చినా కూడా నువ్వు నన్ను అంటే పట్టించుకోవట్లే అని చెప్పేసి ఆమె అంటుంది. నువ్వు వచ్చి డైరెక్ట్ నాకు వెళ్ళిపోతా అన్నాక నేనేం చేస్తా అని అతను అంటుండు. వీళ్ళిద్దరు దాంట్లో అంటే సోనియా కావాలని నేను నిజంగా ఫస్ట్ నుంచి అనుకున్నాను, ఎందుకంటే ఆయన తీసుకున్నదే ఆయన అట్లా అంట మనసులోని. నాకెందుకో అంటే నిజంగా తీసుకోవచ్చు, కానీ అతను ఏం చేస్తారు మధ్యలో వీళ్ళిద్దరికి వైబ్ సెట్ అవ్వట్లు కూర్చొని ఏం మాట్లాడతారు, వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు ఏదైనా నిజంగానే టాస్క్ అయి ఉంటే మన అయి ఉంటే ఆయన కూర్చొని మాట్లాడిపించి మనం గేమ్ మంచిగా ఆడాలి అట్లా ఇట్లా అని చెప్పచ్చు. అసలు టాస్కే రాలే, ఏం రాదే. నిఖిల్ ఏం మాట్లాడతారు చెప్పు వాళ్ళిద్దరి గురించి. దానికి బేబక్క అంతా ఫీల్ అయిపోయి ఇప్పుడు ఇవాళ వాయిస్ రేజ్ చేస్తుంది. అసలు ఆమె పాపం సండే వెళ్ళిపోద్దని తెలియదేమో. ఫస్ట్ నుంచి అట్లనే బిహేవ్ చేసి ఉంటే మంచిగా ఉండే కదా. అదేదో పోయి ఆమెనే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, పప్పు గురించి స్టార్ట్ అయింది. అదేదో ఆమెనే అడిగితే వేరేలా ఉండేది. ఇప్పుడు నిఖిల్ మీద అరిస్తే ఏమొస్తుంది పాపం. అది వాళ్ళిద్దరిలో అయితే నాకైతే బేబక్కదే తప్పు అని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే చాలా సెన్సిటివ్ మ్యాటర్ మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. విష్ణుప్రియ అండ్ సోనియాల లొల్లి. ఫస్ట్ విష్ణుప్రియ సోనియా దగ్గరికి వచ్చి ఏమడుగుతుంది, నీకు నిఖిల్కి ఫస్ట్లో పడలేదు కదా, ఇప్పుడు ఎందుకు క్లోజ్గా ఉంటాలో అని అడుగుతుంది. సేమ్ డౌట్ మొన్న నేను కూడా చెప్పిన. అంటే వాళ్ళిద్దరు ఎందుకో ఈ మధ్య నిఖిల్తో బాగా క్లోజ్గా ఉంటుంది అని మనకు కూడా అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత విష్ణుప్రియకు కూడా క్లోజ్గానే ఉంటుంది. సో అందుకే ఆమె అద్దు అని అమ్మకి సీత అంటుంది, నేను అద్దు అని చెప్పి అడిగినా అని. సో ఈమె ఏదో క్వశ్చన్ రేజ్ చేసింది. ఓకే, ఆమె జోక్ అన్నదా ఎట్లా అన్నదా, ఆమె జెల్సీగా అడిగిందా, సెకండరీ థింగ్ అడిగినప్పుడు నో కమెంట్స్ అని చెప్పింది. ఓకే, వెరీ గుడ్. నిల్చొని వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏమన్నది, సారీ ఒకవేళ నువ్వు హర్ట్ అయి ఉంటే అని చెప్పేసి చెప్పింది. అక్కడితో క్లోజ్ చేయొచ్చు కదా. ఈమెనే వెళ్ళిపోయింది కష్టంగా. తర్వాత మళ్ళీ సీత ఆమె ఫీల్ అయిందో నేను చెప్పలేదు ఆమెనే అడిగింది అని అంటే, ఓకే నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఐ డోంట్ లైక్ అడల్టరేటెడ్ కామెడీ అని అంటుంది. ఆమె ఇంత చిన్న విషయాన్ని కూడా తీసుకోలేదు, జస్ట్ అడిగితేనే తీసుకోలే. ఇంత పెద్ద మాట అన్నది అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పేసి ఈమె ఎట్లా తీసుకోవాలి దాన్ని. పోయి ఆడ పెద్ద ఏమేమో వేస్తూ ఉంటా. అప్పటికే సీత ఆ జోక్గానే అడిగింది, తీయే అంటే నార్మల్గా అడిగింది. నన్ను అంతకుముందు అడుగుతా అంటే వద్దు అంటే నేను అడుగుతానన్నది. సరేలే అడగని అని కూడా నార్మల్గా అంటే సరే అని ఈమె మీద అంటుంది. అప్పటికే విష్ణుప్రియ వచ్చి నేను నార్మల్గా నేను అడిగినా అని అంటే ఈమె ఏదో అంటుంటే విష్ణుప్రియ అంటే ఇట్లా సైకిల్ చేయడం ఇట్లా అనడం తప్పే ఖచ్చితంగా. అంటే ఆమె ఏ విధంగా అంటే నేనేదో లాగా అంటే నువ్వు ఎందుకు అడల్టరేటెడ్ అన్నావు, నేనేమన్నా అని చెప్పేసి అంటావు, నేనేమన్నా అట్లాంటి వర్డ్స్ యూజ్ చేసి నువ్వు అనాలి అన్నట్టుగా ఆమె సైకిల్ చేసి చెప్పింది. సైకిల్ చేయడం ఎంతవరకు తప్పో ఈమె అనడం కూడా తప్ప. ఈమె అన్నది కాబట్టి ఆమె అన్నది కదా అని నేను అనుకున్నాను. సో మీకేమనిపించింది ఇక్కడ వరకు కన్వర్జేషన్లో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. అయితే మ్యాక్స్ సోనియాదే తప్పు. తర్వాత ఈమె ఇట్లా చేయడం, తర్వాత వెళ్ళిపోతుంటే కూడా విష్ణుప్రియ ఇక్కడనే తప్ప. ఆమె నువ్వు జారిపోద్ది, తెలుసులేని పర్సనాలిటీ నువ్వు తర్వాత ఎక్కడికి వెళ్ళి ఏడుస్తుంటే కూడా ఇప్పుడు ఏంటిది ఆ పుణ్యం, నువ్వు ఇప్పుడు పుణ్యశ్రీ అన్నట్టు మేమేందరం అదా అని చెప్పేసి 2-3 టైమ్స్ అనను. అట్లాంటి వర్డ్స్ యూజ్ చేయకపోతే మ్యాక్స్ విష్ణుప్రియదే కరెక్ట్ అయి ఉండేది. సోనియా విష్ణుప్రియల వాళ్ళదే ఇన్సిడెంట్ అయిన తర్వాత విష్ణుప్రియదే తప్పన్నట్టు చెప్తాడు నాకు మొత్తం. అసలు మన సోనియాని అసలు ఏమన్నా జోక్గా నవ్వినట్టు చెప్తాడు. విష్ణుప్రియనేమో అట్లా ఎట్లా అంటారు, ఆమె పర్సనాలిటీ అవన్నీ అడల్టరేటెడ్ కామెడీ అని అన్నది. సరే ఆమెను అన్న తర్వాత ఏంటిది, నువ్వు వెళ్ళి మళ్ళీ ఎందుకు పోక్ చేసి నువ్వు మళ్ళీ ఎందుకు కూర్చున్నట్టు మాట్లాడిన, ఇప్పుడు నువ్వు గర్లే కదా ఆమె ఏడుస్తా అంటే వెళ్ళి మళ్ళీ అన్నవు అవన్నీ విష్ణుప్రియని సీరియస్గా అంటాడు. సోనియానేమో పప్పు
ఆ! పప్పు ఉడకదు కదా! అన్ని కుక్కర్‌లు ఒకలాగా పనిచేయవు. అందరు మనుషులని నవ్వుకుంటా చెప్తాడు. ఇగో నాకు సార్ దగ్గర నచ్చంది నీకు ఇది అది తప్పని చెప్పాలా? ఆమె అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పేసి ఎట్లా అంటావు నువ్వు అని చెప్పేసి అసలు ఆమె అన్నందుకే కదా నువ్వు చేసింది అని చెప్పేసి తిట్టొచ్చు కదా! ఇట్లా సగం 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 అందరూ ఒకరిని ఒకలాగా తిడతారు, ఒకరిని ఒకలాగా తింటారు. నాకు ఇదే నచ్చింది సాటర్డే ఎపిసోడ్లో. సో అది జరిగింది. నాకైతే ఇద్దరిది తప్పు ఉన్నది అని అనిపించింది. సేవ్ చేస్తాడు, ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ పోతుంటే మన సోనియా సేవ్ అవుతుంది. ఇక మనకి ఎట్లయినా తెలుసు కదా బేబక్క ఎలిమినేషన్ అని చెప్పేసి. అంతే ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అయితే. ఇక నెక్స్ట్ సండే ఎపిసోడ్ గురించి అసలు మాట్లాడిన అవసరం ఉండదు కావచ్చు, అంత ఫన్. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం. ఓకే బాయ్, గుడ్ నైట్. అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.